మాది రంగారెడ్డి డిస్టిక్. మీ పేరు? మా పేరు భీమే. ఎక్కడి నుంచి? రంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చినాం. మేము వీఆర్ఏని ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మా నాయన డ్యూటీలో చేస్తున్నాం. ఇక్కడ ఏమన్నా చనిపోయినా కూడా ఆడ నైట్ మొత్తం తెల్లారు కావాలి ఉండి కూడా మేము మస్తు చేసినాము. 2 సంవత్సరాల కొలిగా మాకు కేసీఆర్ జీవో ఇచ్చిండు 81, 85 జీవో అని. దాంట్లో 20,555 మంది ఇచ్చి 16,750 మంది వాళ్ళ రెగ్యులరైజేషన్ చేసిండు. అందులో మా 61 వీఆర్ఏ వారసులు 3,797 మందికి ఇస్తాము అని చెప్పి ఆపేసిండు. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇస్తాము, ఇప్పుడు ఇస్తాము, అప్పుడు ఇస్తాము, ఇప్పుడు ఇస్తాము, అప్పుడు ఇస్తాము అని మొత్తం కాలయాపననే చేస్తున్నారు తప్ప మాకు ఏదో ఒక ఆర్డర్ జీవో ప్రకారం ఇస్తావా, నువ్వు ఏమి ఇస్తావా, బేసికెళ్ళి ఇస్తావా, ఏదో ఒకటి ఆర్డర్ ఇచ్చి అంటే మేము ఏడికి పోయినా కూడా మాకే మేము నైటు మాకు ఆర్డీఓ ఆఫీస్ కానీ కలెక్టరేట్ కానీ తోలుతున్నారు. మాకు మార్గం మధ్యలో ఏమైనా మాకు ఎవరు గ్యారంటీ షూరిటీ ఎవరు? మా పేరు మీద ఆర్డర్ లేదు, మా నాన్న పేరు మీద ఆర్డర్ ఉన్నది. మా పరిస్థితి ఏంది? మాకేదో ఆర్డర్ ఇవ్వండి సార్ అని తిరగని మంత్రి లేడు, తిరగని ఎమ్మెల్యే లేడు, తిరగని ఆఫీసర్ లేడు. ప్రతి ఒక్కరి దానికి పోయినప్పుడల్లా ఏం చెప్పేది, మీకు ఇస్తాము కొద్దిగా ఓపిక పట్టండి, ఇస్తాము కొద్దిగా ఓపిక పట్టండి, అవుతున్నది ఇప్పుడే అవుతున్నా, ఈ నెల అవుతున్నది, ఈ పండుగ అవుతున్నది, దసరాకి అవుతున్నది, దీపావళికి అవుతున్నా అని మాటల కాలయాపన తప్ప మాకు ఏ ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అయినా కూడా మాకు ఏది హామీ ఇస్తలేదు. ముఖ్యమంత్రిని కూడా కలిసి మా పెద్దలు కలిసి కూడా మీ పని మీదే ఉన్నాం. మేము పోయినప్పుడల్లా మీ పని మీద అవుతుంది, అయిపోతుంది పోండి, అయిపోతుంది పోండి, ఇక అయిపోతుంది పోండి. ఏమన్నా ధర్నా చేద్దాము అన్నప్పుడు ఆగుని మళ్ళీ మీరు ధర్నా చేస్తే మీరు ఇబ్బంది పడతారు చూడండి, మీరు ధర్నా చేస్తే మీరు వచ్చే జాబ్ కూడా ఇవ్వం మీకు అన్నట్టు మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఎంతగానో ఓపిక పట్టినాము, ఇక ఓపిక పట్టే పరిస్థితి లేదు. మేము ధర్నాకైనా ఏడ కూర్చోనికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాము. రేవంత్ రెడ్డి ఖబర్దార్, మాకు ఉద్యోగాలు ఇస్తావా, మేము ఏడికైనా మేము నడి రోజులైనా మేము సమ్మె చేస్తాం, ఏ దానికైనా రెడీ ఉన్నాం. రేవంత్ రెడ్డి సార్ దయచేసి మా మీద దయ ఉంచి మాకు ఉద్యోగాలు తొందరగా ఈ అసెంబ్లీ సమావేశాల ముందే ఇస్తామని ఆశిస్తున్నాం సార్. అదే మరి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు సంవత్సరానికి, మీకు ఎన్ని ఉద్యోగాలు కావాలి అసలు వాస్తవానికి? 2 లక్షల ఉద్యోగాలు మా ఉద్యోగం మాకు ఇమ్మన్నా సార్, మేము కొత్త ఉద్యోగం మేము కల్పించి ఇవ్వట్లేము. ఆల్రెడీ జీవో 81, 85 ప్రకారం మాకు 3,900 మా పాత ఉద్యోగమే అది. కాకపోతే మాకేమన్నా దాంట్లోకి ఏమన్నా జీతం ఇప్పుడు 11,000 ఇస్తున్నాడు మాకు, దాంట్లోకి ఇంకొక 11,000 ఇస్తావా, ఇంకో 15,000 ఇస్తావా? మా కొత్త ఉద్యోగం కాదు కదా సార్. నువ్వు మా ఉన్న పాత ఉద్యోగాలనే ఇస్తలేవు, నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఏడిస్తారు సార్? కొత్త ఉద్యోగాలు ఏడిస్తున్నాడు ఆయన? ఉన్న మా ఉద్యోగం కూడా వీక్తున్నాడు, కొత్త ఉద్యోగాలు ఏడిస్తున్నాడు. ఉన్న ఉద్యోగాలు కూడా వీక్తున్నాడు, ఇంకేమున్నది? ఉన్న ఉద్యోగాలను కరెక్ట్ చేయమని సార్. కొత్త ఉద్యోగాల తర్వాత 50,000 ఉద్యోగాలు లేవు సార్. ఇప్పుడు మా ఉన్న ఉద్యోగానికి మాకే గ్యారంటీ లేదు. 50,000 ఇచ్చినప్పుడు మా 4,000 54,000 అయితే కదా సార్, ఇంకా ఆయనకే గొప్ప పేరు వస్తుంది కదా సార్. మా కొత్త ఉద్యోగం అనుకో, ఇది కూడా 54,000 అయితే కదా సార్. మరి 50,000 ఇచ్చినప్పుడు ఆయనకి ఇంకెక్కువ పేరు వస్తుంది కదా సార్. మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీని మీరు దగ్గరుండి గెలిపించినాం. మాకు కాంగ్రెస్ మంచిగా చేస్తా అని దగ్గరుండి గెలిపించుకున్నాము. గెలిపించుకున్నందుకు శిక్ష అనుభవిస్తున్నాం. ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఏది సార్ ఇప్పుడు 19 నెలల నుంచి వెళ్ళి ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము అని మమ్మల్ని తిప్పుకుంటున్నారు. మాకు ఎండలో పట్టుకే ఇప్పుడు రానికే మాకు 3 నెలలు 10,000 జీతం కూడా రాలేదు. 3 నెలలే ఆ జీతం కూడా వస్తలేదు. మా సంసారాలు, మా పిల్లలు, మా భార్య పిల్లలు ఇప్పుడు అమ్మ నాయన శాత కాకుండా వాళ్ళని ఎవరు పోషించాలి సార్? ఇంటికాడ అన్నదమ్ములకు దగ్గర భూమి అట్లా ఎకరా భూమి రాసిచ్చినాము వాళ్ళకు. మేము అట్లా అది లాస్ అయినాము, ఇట్లా ఇది లాస్ అయినా ఉద్యోగం లేదు. మరి ఏమైనా సార్ ఇప్పుడు ఇంకా మేము ఏం చేయాలి? ఏమన్నా మరి అసెంబ్లీ కాడికి పోయి ఏమన్నా పోయి సూసైడ్ చేసుకోవాలన్నా మరి మేము అందరం వీఆర్ఏలో ఇట్లా పోయి సూసైడ్ చేసుకున్న పరిస్థితి మరి ఏంది సార్? ఇప్పుడు ఇవ్వాలి కదా సార్. మా ఉద్యోగాలు మాకు ఇవ్వట్లేము, మేము వేరే కొత్త ఉద్యోగాలు కల్పించి ఇవ్వట్లేము. ఆల్రెడీ జీతం ఇస్తున్నాడు, 11,000 జీతం ఇస్తున్నాడు. అందులోకి ఇంకో కొంత కలిపి మా పేరుని ఆర్డర్ ఇచ్చి వారసత్వంగా వచ్చే ఉద్యోగమే కదా సార్ అది. మా తాతలు చేసిండ్రు, మా నాయన చేసిండ్రు, మా ముత్తాతలు చేసిండ్రు, మేము కూడా చేస్తున్నాం. మేము కూడా 30 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నాం. ఏడ చెవమున ఆడిపోయినాం. 12 గంటలకు ఆఫీసర్ ఏదైనా నైట్లో పెన్నం పక్కన వండుకున్నప్పుడు ఫోన్ చేస్తే కూడా మీ ఊళ్ళో ఏమో చేస్తున్నట్ట తెలుసుకోండి లేచిపోయి అలా సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. మేము ఉంటేనే ఏదైనా కూడా ఇస్తాం, లేకపోతే ఎవరు ఇయ్యరు కదా సార్. అటువంటిది మాకు ఎందుకు ఆపుతున్నాడు అని మాకే అర్థమైతే లేదు. ఎందుకు ఆపుతున్నాడు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీసీగా ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు మీరు ధర్నా చేసినప్పుడు వచ్చినట్టు మద్దతు తెలిపిండు. మేము మా గవర్నమెంట్ వచ్చినాక మీకు గ్యారంటీ మీకు ఉద్యోగాలు ఇస్తాము అని ఆయన కూడా వచ్చి మద్దతు తెలిపిండు.
అటువంటి వాడు ఇప్పుడు సపోర్ట్ చేయకుండా కూర్చున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు ఆయనకు అన్ని అధికారాలు ఉన్నాయి. ఇప్పుడేం అడ్డం ఉన్నది? ఇంతకుముందు అంటే ఆయన అధికారం లేకుండా ఇప్పుడు అడ్డం ఉండే. నేను అధికారంలో వచ్చినప్పుడు నేను అన్ని చేస్తా మీకు ఇస్తా అని చెప్పి మరి ఇప్పుడేం అడ్డం ఉన్నది? ఇప్పుడు మాకు ఇవ్వచ్చుగా, మా ఉద్యోగం మాకు ఇవ్వమంటాం, మా నాన్న ఉద్యోగము మాకు ఇవ్వమంటాం, కొత్త ఉద్యోగం కల్పించి ఇవ్వట్లేము మేము, మా నాన్న ఉద్యోగమే ఇవ్వమంటున్నాం. దానికి ఏనికే ఆయనకి అంత బాధ ఏమున్నది? మాకు పెద్ద లక్షలు, ఇప్పుడు వాళ్ళు లక్షల జీతాలు తీసుకుంటే వాళ్ళకు ఇవ్వట్లేము. మేము అంటే 20,000 30,000 ఇస్తారు కదా జీతము, మా జాబ్ మాకు ఇవ్వమంటున్నాం. మేము వేరే ఉద్యోగం కొత్త ఉద్యోగం మీరు సార్ అని చెప్తలేము. ఆల్రెడీ మళ్ళీ సర్వీస్తూనే ఉన్నాం, సర్వీస్ చేస్తూనే ఉన్నాం, సర్వీస్ పక్కకున్న సర్వీస్ చేస్తూనే ఉన్నాం, సర్వీస్ ఉద్యోగం చేస్తూనే ఉన్నాం. మా నాన్న చేతనే వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు. చేతనే వాళ్ళు ఆల్రెడీ మేము అన్ని ఇచ్చినాం కదా సార్, మా కాగితాలు మొత్తం ఇచ్చినాం, అప్పుడే అవి మొత్తం ఇచ్చాం, మేమే ఇస్తున్నాం. మా సార్లు కూడా మమ్మల్నే పిలుస్తున్నారు. వాళ్ళ చేత బాబు మీరు రాడంటే సార్ మా పేరుని ఆర్డర్ అంటే కూడా వచ్చేటప్పుడు వస్తేమో అని ఇదే. కానీ అది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు వస్తుంది, ఈ టైం అన్న వేయాలి. మీకు 1 నెలకు వస్తుంది, 15 రోజులకు వస్తుంది, మీరు ధైర్యంగా చేయండి అని ఒక హామీ కూడా అందిస్తలేరు. ఎట్లా చేయాలి మేము? ఏం చెప్తావు రేవంత్ రెడ్డి సార్, నీ ప్రభుత్వంలో మాకు ఉద్యోగం వస్తుందని మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినాము. దయచేసి మాకు ఈ అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే మా పేరు మీద ఆర్డర్లు ఇస్తాము, మా ఉద్యోగాలు ఇస్తామని సభాముఖంగా మీడియా ముఖంగా తెలుపుతున్నాను.